ఈరోజు పెద్ద అయిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా మరి ఆయన వర్ధంతిని ఏదో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఎట్లయితే చేసుకుంటారో అట్లా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వర్ధంతి వేడుకలు జరుపుతున్నారు. దీనికి కారణం ఒకటే, ఏంటంటే రాజకీయాలు అనేది ఈ రోజులు ఉంటాయి, అధికారం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ రాజకీయాల్లో ఏదైనా పేద ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు అంటే చనిపోయేంత వరకు కూడా మనసులో పెట్టుకుంటారనే దానికి పెద్ద నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన చనిపోయి 15 ఏళ్ళు అయినా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, ఉచిత కరెంట్ అన్నా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం, పేదవాడి బాగు కోసం చేశాడు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా తన వాళ్ళ ఇంట్లో ఒక నాన్నగానో, ఒక తాతగానో, ఒక పెదనాయనగానో చూసి ఆయన్ని ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నారు. మరి ఆయన బాటలో నడుస్తూ ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా 2 అడుగులు ముందుకేసి మరి ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా ఇంకా విప్లవాత్మక మార్పులు తెచ్చి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి మరి విద్యార్థుల తల్లులకి ఇవ్వడం, అట్లాగే ఆరోగ్యశ్రీలో కూడా చాలా వ్యాధులు ఆపరేషన్లు చేర్చి ఆరోగ్యశ్రీని ఇంకా బాగు చేయడంతో పాటుగా మరి ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఇంటి పెద్ద ఎవరైనా రెస్ట్ లో ఉంటే ఆ రెస్ట్ లో ఉన్న కాలానికి కూడా, అంటే డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్తే ఆ రెస్ట్ లో ఉన్నదానికి కూడా నెలకింతని డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇట్లా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 కాదు 2 కాదు, అంటే వాళ్ళ నాన్నను మించి